హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మై విలేజ్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. ఈరోజు అయితే వ్లాగ్ మార్నింగ్ నుంచి స్టార్ట్ అయిపోయింది. అలాగే ఫుల్ రైనీ డే అండి. ఈరోజు మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది. రీసెంట్గా కూడా నేను చాలా వీడియోస్లో షేర్ చేశాను. వర్షం వల్ల పొలాలన్నీ మునిగిపోయినాయి. అవి ఈ మధ్య వాటర్ అయితే లాగినాయండి, మళ్ళీ ఊడుస్తున్నారు. అంతే, మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది. ఐ హోప్ వర్షం పెద్దగా కాకుండా ఇలా కొంచెం వానతో పోతే చాలా మంచిది. ఈరోజు వీడియో అయితే మార్నింగ్ లంచ్ బాక్స్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు అయితే తీశాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. అలాగే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను, అక్కడి నుంచి ఏం తెచ్చుకున్నాను అంతా కూడా ఈ వీడియోలో షేర్ చేశాను. వీడియోని లైక్ చేయండి, అలాగే కొత్తగా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ లంచ్ బాక్స్లోకి అయితే పొటాటో కర్రీ వండాను. అందుకంటే ముందైతే టీ అయితే పెట్టేసుకున్నాను. టీ నా ఫేవరెట్, అందులో వర్షం పడుతుంది, ఇప్పుడు ఖచ్చితంగా టీ తాగాలి. పొయ్యి మీద పాలు అలాగే అన్నం అయితే పెట్టేసి ఇంకా బయటకు వచ్చి టీ తాగుతున్నాను. వర్షంలో టీ తాగితే ఇంకా చాలా బాగుంటుంది. వెదర్ అయితే చాలా కూల్గా రైనీ చాలా బాగుంది. మీకు వీడియోలో వర్షం కనిపించట్లా, కానీ వర్షం అలా పడుతూనే ఉంది. ఇంకా టీ తాగేసి ఇంకా కర్రీ అయితే ఈరోజు బంగాళదుంప వండుతున్నాను కదండి. ఫస్ట్ బంగాళదుంప టమాటాకి ఉల్లిపాయలు టమాటాలు అయితే కట్ చేశాను. ఈ కూర తాలింపు వేసి వచ్చి బంగాళదుంపలు కోస్తాను. ఈలోగా ఇక్కడ వేడి నీళ్ళు కాస్తున్నాను. అలాగే టిఫిన్ కోసం మా అబ్బాయికి మ్యాగీ చేశాను. ఇంకా మేమైతే రాగి జావ ఎలాగా కాసుకుంటాము. అలాగే నైట్ ఫుడ్ ఒకటి ఉంది, నేను చూపిస్తాను మీకు అది కూడా. మ్యాగీ అయితే మా అబ్బాయికి ఇచ్చేస్తాను. ఇంకా కూర కూడా వేస్తాను. అల్లం అయితే చిన్న చిన్న ముక్కల కింద కోసుకున్నాను. ఆయిల్ పెట్టాను, అందులో కొంచెం జీలకర్ర పచ్చిమిర్చి అల్లం వేసాను. ఇది ఒకసారి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసేసుకోవాలి. పొటాటో కర్రీ చాలా ఈజీ అండి, అలాగే నా ఫేవరెట్ కర్రీ కూడా, చాలా బాగుంటుంది. నేను చిన్నప్పుడు మేము ఎలిమెంటరీ స్కూల్లో ఉన్నప్పుడు ఎక్కువగా బంగాళదుంప అలాగే వంకాయ కూర పెట్టేవారు, చాలా బాగుండేది. ఆ టేస్ట్ అయితే రాదు, కానీ నేను కూడా బాగానే చేస్తాను. ఇంక ఉల్లిపాయల్లో కొంచెం ఉప్పు పసుపు వేసి అయితే వేయించుకున్నాను. ఇవి బాగా వేగిన తర్వాత ఇందులో కొంచెం కారం వేసానండి కలర్ కోసం. మీరు పిల్లలు స్పైసీగా తినరు అంటే కారం వేయవసరం లేదు. నేను కారం వేసిన వీడియో మిస్ అయ్యింది, కారం వేసాను. అది వేగిన తర్వాత టమాటా అయితే వేసుకున్నాను. నేను ఇక్కడ ఒక టమాటా మాత్రమే తీసుకున్నాను. బంగాళదుంపలు కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసేసుకున్నాను. టమాటా కొంచెం మగ్గిన తర్వాతే నేను బంగాళదుంప ముక్కలు వేసుకున్నానండి. ఈ మధ్య టమాటాలు అసలు సరిగ్గా ఉడకట్లేదు. మాకు ఇది వరకు నాటు టమాటా వచ్చేది, ఇప్పుడు చాలా రోజుల నుంచి నాటు టమాటా అయితే దొరకట్లేదు. ఇంక ఈ బంగాళదుంపలు మగ్గే వరకు మూత పెట్టి ఉంచేస్తాను. మా అబ్బాయికి పాలు అయితే కలిపేశాను, అవి ఇచ్చేస్తే తను చల్లారిన తర్వాత తాగుతాడు. ఈలోగా నేను అన్నము అలాగే వేడి నీళ్ళు కూడా చల్లారి పెట్టేశాను. వేడి నీళ్ళు రాత్రి కాయడం మర్చిపోయాను, అందుకని పొద్దుటే ఇంకా కాసాను. బాటిల్లో వేడిగా వేయను, అందుకని చెప్పి ఫ్యాన్ కింద అయితే పెట్టాను చల్లారాలని చెప్పి. ఈలోగా ఇంకా బయట వెదర్ బాగుంది కదా అని చెప్పి వచ్చాను. ఇంకా కూర అయితే స్టవ్ మీద ఉడుకుతూనే ఉంది. అది ఉడికే లోపల కాసేపు బయట నించుందామని వచ్చాను. పెద్ద పనేం ఉండదండి, అంటే ఇంకా ఎక్స్ట్రా పనులు ఏమన్నా ఉన్నా నేను మా అబ్బాయి స్కూల్కి వెళ్ళిన తర్వాత చేస్తాను. మార్నింగ్ అయితే బిజీగా అయితే అస్సలు ఉండను. ఒక్కొక్కసారి కొంచెం పని ఉంటుంది, ఏ సమయానికి ఏ పని చేసుకోవాలని నేను ముందే ప్లాన్ చేసుకుంటాను, అందుకే బిజీగా అయితే ఉండను. మనం ముందుగా ప్లాన్ చేసుకుంటే ఏ పనైనా మనకి కష్టం అనిపించదండి. అలాగే కంగారు పడకూడదు, మనం కంగారుగా చేసామంటే ఆ పని ఇంకా డబుల్ అవుతుంది. ఇక్కడ కాసేపు వెదర్ చూశాను, ఇంకా లోపలికైతే వెళ్ళిపోయాను. నేను లోపలికి వచ్చే లోపల కూర కూడా మగ్గిపోయింది, కొంచెం ఉడకాలి. నేను సిమ్లోనే ఉంచేసాను, కొంచెం వాటర్ వేసానులేండి మగ్గడం కోసం. బంగాళదుంప కొంచెం టైం పడుతుందని చెప్పి. ఈ లోపల అక్కడ పనిచేసే పొలంలో పనిచేసే ఆడవాళ్ళు వచ్చారు. అంటే వర్షం అప్పటికి ఇంకా పెరిగిపోయింది, అందుకని చెప్పి భోంచేస్తాము ఇక్కడే అని చెప్పి వచ్చారు. టైం అయితే 7:30 అలా అయ్యిందండి. వాళ్ళు మార్నింగ్ వచ్చేసారు. ఇంక ఇక్కడే టిఫిన్ చేసేసి అదే భోజనం క్యారేజీలో తెచ్చుకున్నారు, తినేసి అక్కడ పెట్టుకుని వెళ్ళారు. అది మళ్ళీ చీమలండి బాబు, వాళ్ళు క్యారేజీలు పెట్టి వెళ్ళారు. చీమలు అయితే ఎంత హెవీగా ఉన్నాయో, అసలు లక్ష్మణ్ రేఖ రాసినా పోవట్లా. మీకు ఏదన్నా తెలిస్తే సజెషన్ చేయండి, చీమల మందు ఏదన్నా ఉంటే.
అప్పుడు మళ్ళీ ఆ శుద్ధంతా గీసి వాళ్ళ క్యారేజీని మధ్యలో పెట్టాము. అంటే మన ఇంటి దగ్గర పెట్టుకున్నారు కదా, రెస్పాన్సిబిలిటీ అంతా మనమే చూసుకోవాలి. అంటే చీమలు పడితే మళ్ళీ ఎవరైనా తినడానికి కష్టం కదా, అందుకని చెప్పి వాళ్ళు పెట్టుకుని వెళ్ళారు. ఇంకా అలా అయ్యింది. తర్వాత ఇంకా బాక్స్ కూడా కట్టేశాను నేను. బంగాళదుంప కూర ఒక బాక్సు, అన్నం విడిగా పెట్టాను, పెరుగు అక్కడ మా అబ్బాయి కలుపుకుని తినేస్తాడు. ఇంకా కూర కొంచెం ఉంచుకున్నాను నేనే, అంటే ఉంది కూర, ఇంకా కొంచెం పక్కన పెట్టేసి రాత్రి ఎర్నోక ఉడకబెట్టాను. నైట్ ఎప్పుడు ఎర్నోక ఉడకబెడతానండి డైలీ టిఫిన్లకి. ఒక్కొక్కసారి మల్టీగ్రెయిన్ ఆట ఆల్రెడీ మిల్లాడించుకున్నాను, అది అట్టేసుకుంటాము, లేకపోతే చపాతీ అలా. ఎక్కువ అయితే గోధుమ పిండి అదే ఎర్రనూక ఉంటుంది కదా, దాన్ని ఉడకపెడతాము. ఇవి రెండు ఎక్కువ చేసుకుంటాం. ఇంకా ఉప్మా కొంచెం ఉంటే ఇంకా దాన్నే నేను ఈ కూరలో కలుపుకుని వేడి చేసుకుని అయితే టిఫిన్ కింద తినేస్తున్నాను. జస్ట్ ఏం లేదండి, ఎర్రనూకని మనం ఇప్పుడు ఎర్రనూక గ్లాస్ తీసుకుంటే 2 గ్లాసులు వాటర్ ఉంటుంది. వాటర్ బాయిల్ అయిన తర్వాత నూక కలుపుకోవడమే, మనం ప్రసాదం చేసుకుంటాం కదా ఆ టైపు. వితౌట్ ఆయిల్ అండి, చాలా హెల్దీ. అందుకని చెప్పి ఎక్కువ నైట్ టైం అయితే అదే తింటాము. అందుకే మీకు వీడియోలో కూడా షేర్ చేయను, జస్ట్ ఎన్నో కొడుకు పెట్టుకుని తింటే మేము షేర్ చేస్తామని చెప్పి షేర్ చేయను. అంటే ఏ కర్రీ ఉంటే ఆ కర్రీతో అయితే తినేస్తాము. ఇంక ఇక్కడ కొబ్బరికాయ రాలింది రోడ్డు మీద, అది తీసుకోవడానికి వచ్చాను. వర్షంలో తడుస్తూ వచ్చేసాను. అంటే గొడుగు తెచ్చుకోవచ్చు, బట్ ఈలోగా ఎవరైనా కాయ పట్టుకెళ్ళిపోతారని చెప్పి నేనే వచ్చేసాను. అంటే ఇటు సైడ్ ఉన్నానులేండి, లేకపోతే ఇంట్లో ఉంటే తెలీదు. బయట ఉన్నాను కాబట్టి కాయ సౌండ్ వినబడి వచ్చాను. ఇక్కడ పైపుని చూసారా, ఇది వరకు ఇక్కడికి వచ్చి మేము నీళ్ళు పట్టుకునే వాళ్ళం. మొత్తము ఇక్కడ ఉన్న ఏరియా అందరూ కూడా ఇక్కడికి వచ్చి పట్టుకునేవారు. అప్పుడు సమ్మర్లో అయితే మనిషికి 2 బిందులు 3 బిందులు అంతేనండి, అంతే వచ్చేది. అసలు గొడవలు అసలు పైపు దగ్గర గొడవలు ఎలా ఉంటాయో మీలో చాలా మందికి తెలిసే ఉంటాయి. మా బిందు అంటే ముందు మా బిందు అని, లేకపోతే లైన్లో అని చాలా కష్టమయ్యేది. ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదులేండి, అందరూ ఎవరికాళ్ళు ఇళ్లలో పెట్టుకున్నారు. ఒకరు ఇద్దరే పడుతున్నారు ఇప్పుడు ఆ పైపు దగ్గర. ఇంక ఆకంతా చేను మధ్యలో చచ్చిపోయిన మొక్క దగ్గర పాతుతారు, అందుకని చెప్పి తెచ్చి అక్కడ పెట్టుకున్నారు. ఇంకా నేను ఈరోజు లంచ్లోకి అయితే బెండకాయ టమాటా ఇగురు వండుతున్నాను. ఆల్రెడీ కూర తాలింపు వేసాను. నేను ఎప్పుడు కూర ఫస్ట్ మనం ఏది తాలింపు వేస్తామో అది కోసేసి కూర వేసి అది వేగుతుండగానే మిగతా ముక్కలు కోస్తాను. ఇదంతా కోసుకునే లోపల మనకు ఇంకో 10 నిమిషాలు ఎక్స్ట్రా టైం వేస్ట్ అవుతుంది కదా, అందుకని చెప్పి 2 ఒకేసారి అవ్వాలని ఫస్ట్ ఆనియన్స్ కట్ చేసుకుని తాలింపు వేసేస్తాను. తర్వాత టమాటా కట్ చేస్తాను. ఆ తర్వాత ఏ కూర అయితే అది, ఇప్పుడు వంకాయ అయితే, బెండకాయ, బంగాళదుంప ఏదైనా ఉల్లిపాయ వేగే లోపల ఇదైతే కోసుకుంటాను. ఇంకా కూర అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయను, జస్ట్ నార్మల్గా మనం డైలీ అలా వండుకుంటాము అలాగే వండేసాను. ఇంక ఈ కూర అయ్యే టైము సరిగ్గా 11 అలా అయ్యింది. అప్పటికి వర్షం ఇంకా తగ్గిపోయింది. అందుకని చెప్పి బట్టలు ఉతుకుదామని చెప్పి బట్టలు అయితే నానబెట్టాను. ఇవి ఉతికే లోపల మళ్ళీ వర్షం వచ్చేసిందిలేండి. అయినా సరే ఇంకా ఆరేసేసాను ఉతికేసి. ఇప్పుడు చూస్తున్నారు కదా వెదరు, ఇప్పుడు వర్షం తగ్గింది. మార్నింగ్ స్టార్ట్ అయ్యింది, 11కి అలాగైతే తగ్గింది. ఇంకా తర్వాత బట్టలు ఉతికేసి అన్నీ ఆరేసేసాను. మళ్ళీ ఇది ఆరేసిన ఒక 1/2 అవర్ 1 అవర్ అంతే గ్యాప్, మళ్ళీ వర్షం వచ్చింది. ఇంకా మళ్ళీ బట్టలన్నీ తీసి రేక్ షెడ్లు వేసాను. ఇంక ఇదే పని అయిపోయింది. ఇందాక కూరలో నేను కరివేపాకు వేయలేదు, అందుకని చెప్పి కరివేపాకు కోద్దామని చెప్పి వచ్చాను. కరివేపాకు చెట్టు లోపలే ఉంది కాబట్టి నేను కరివేపాకు కూర తాలింపు వేసాక వెళ్ళి కోసుకుంటాను. తాలింపులో వేసుకోవచ్చు, తర్వాత అయినా కరివేపాకు వేసుకోవచ్చు కదా, ప్రాబ్లం ఏం లేదు. అందుకని కూర తాలింపు వేసి కరివేపాకు కోయడానికి అయితే వచ్చాను. కరివేపాకు అయితే అసలు బాగాలేదండి, చెట్టు ఉండడం చాలా పెద్దదని చూస్తున్నారా, పైకి వెళ్ళిపోయింది. ఆకంతా పురుగు పట్టేసింది, మీకు చూపిస్తాను. ఇక్కడ పురుగు దిగుతూ చూసారా, పచ్చ పురుగు, ఎంత చిరాగ్గా ఉంటాయో పురుగులు. నాకు అసలు ముట్టుకోవాలంటే, చెట్టు దగ్గరికి వెళ్ళాలంటే కూడా చాలా భయం. నాకు మొక్కలు చాలా ఇష్టం, కానీ ఇలాంటి పురుగులు ఉంటేనే చాలా భయం వేస్తుంది. అంటే భయం కూడా కాదు, అదో రకం, ఇంకంతే చెప్పలేం. ఇక్కడ ఏ ఆకు బాగుందో చూసుకుంటున్నాను. కరివేపాకు వెనకాల చూడాలి, ముందు చూడాలి. ఇప్పుడు ఏమవుతుందంటే వెనకాల సాలి పురుగులు కూడా ఉంటున్నాయండి, గూడు కట్టున్నాయి, లేకపోతే అవేవో గుడ్లు ఉంటున్నాయి. ఒక ప్రాబ్లం కాదులేండి, వీటికి ఏ మందు కొట్టాలో తెలీదు. మందు కొట్టి ఆ ఫుడ్ మళ్ళీ తీసుకోవడం హెల్త్కి మంచిది కాదు. అందుకని చెప్పి అలా వదిలేసాము. నాకు దొరికిన ఆకు అలా కోసుకున్నాను. ఎలాగైతే కూరకు మంచాకే దొరికిందిలేండి. ఇందాక చూపించాను కదా, అదేమో
మొక్క. అలాగే ఈ గోడకి చూసారా తమలపాకులు పాదు ఎంత బాగా వచ్చిందో. ఇంక ఇదేమో వాము మొక్క రీసెంట్గా వేశాను. బతుకుతుంది అని అనుకుంటున్నాను, ఎందుకంటే అది రొబ్బ వేసినా బతికిపోతుంది. ఇంకా కూరలో కరివేపాకు కూడా వేసేసాను. ఇంకా ఒక 10 నిమిషాలు అలా మూత పెట్టి మగ్గనిస్తే కూర అయితే ఉడికిపోతుంది. కావాలంటే వాటర్ వేసుకోవచ్చు, లేకపోతే అలా మూత పెట్టేసినా అయితే మగ్గిపోద్ది. ఇంకా బెండకాయలు ఫ్రిడ్జ్లో పెట్టిన కవర్ అయితే కడిగేసాను, మళ్ళీ మనం యూజ్ చేసుకోవడానికి ఉంటుందని. ఇంక ఈ వేస్ట్ అంతా నేను మొక్కల్లో అయితే వేసేస్తాను. ఈ ఉల్లిపాయ తొక్కలేమో గులాబీ మొక్కకు వేస్తాను. ఇంక ఈ వేస్ట్ అంతా ఏదో ఒక కుండీలో వేసేస్తాను, రోజుకు ఒక కుండీలో. కావాలంటే పైన మట్టి వేసేసుకోండి, ఈగలు ఈ వాలకుండా ఉంటాయి. ఈ టమాటా ఉంది కదా, దీని లోపల గింజలు ఉంటాయి, అదైతే మట్టిలో పిండేస్తాను. దానివల్ల ఎక్కడైనా గింజ ఉంటే అది మనకి మొక్క వస్తుంది, టమాటా మొక్క. అందుకని చెప్పి ఇంకా అయితే పిండేశాను. ఇది అత్మానం చేజారిపోతుంది జిగురికి. ఇంక దాన్ని అలా మొక్కలో వేస్తే ఏదో ఒకటి తినేస్తుంది. ఇంకా ఈ చేయి అయితే కడిగేసుకోవాలి ఫస్ట్, లేకపోతే ఇరిటేషన్ వచ్చేస్తుంది. మా నాన్న ఈ వీడియో చూసారనుకోండి, నన్ను నీళ్ళల్లో చేయి ముంచేసాను కదా, నీకు అసలు కామన్ సెన్స్ లేదని తిడతారు, అన్ని నీళ్ళు వేస్ట్ చేసుకుంటారా అని. ఏమో అలా వెళ్ళిపోయింది అంతే చెయ్యి. ఇంకా ఫస్ట్ ఈ నీళ్ళు అయితే నేను ఎండగా ఉంటే మొక్కల్లో వేస్తాను. ఇప్పుడు వర్షం పడుతుంది కాబట్టి జస్ట్ వంపేసి ఇంకా గిన్నె కడిగేసి బోర్లించేసుకుంటాను. ఇంకా కూర అయితే అయిపోయింది. ఇంకా అన్నం వండాలి నేను. అన్నం అంటే లేట్గా వండుతాను, 11:30 దగ్గర 12 అవుతుండగా కడిగి అయితే పెడతాను. ఫస్ట్ సామాన్లన్నీ తోమేశాను, ఇంకా రైస్ కూడా కడిగి పెట్టేస్తాను. ఇవి ఆడించానండి, పాత బియ్యం కాబట్టి నేను గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులన్నర వేసాను. అంటే ధాన్యం 1 సంవత్సరం ముందు ధాన్యం కొన్నాము, అలాగే ఆడించి కూడా దగ్గర 1 ఇయర్ అవుతుంది. అందుకని చెప్పి కొంచెం ఎక్కువ వాటర్ అయితే పడుతుంది. ఇంకా వేడివేడిగా బెండకాయ కూర వేసుకుని అన్నం తినేస్తాను. మీరు మీ లంచ్లోకి ఏం కర్రీ చేసుకున్నారో కామెంట్ చేయండి. మా చెల్లెల అబ్బాయిది బర్త్డే జరిగింది, నేను షార్ట్ వీడియో కూడా పోస్ట్ చేశాను కదా. ఆ రోజు జస్ట్ చిన్నగా కేక్ కటింగ్ అంతే, ఏం డెకరేషన్ చేయలేదు, ఏం లేదు, అసలు అనుకోలేదు చేద్దామని. కాకపోతే జస్ట్ కేక్ అయితే కట్ చేయించాలనుకున్నాం, అందుకని చెప్పి కేక్ కటింగ్ అయితే అయ్యింది. ఆ వీడియో మీకు షేర్ చేస్తున్నాను, అంటే మాకు మెమరీగా ఉంటుందని మాత్రమే నేను ఈ వీడియోలో ఇది షేర్ చేస్తున్నాను. పుట్టినరోజు అయితే చాలా బాగా జరిగింది, చాలా ఎంజాయ్ చేసాము రియల్గా. ఇది వాళ్ళ కొత్త ఇంట్లో ఫస్ట్ టైం సాతుగాడి బర్త్డే, చాలా బాగా జరిగింది. మేము కూడా చాలా ఎంజాయ్ చేసాం, వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేశారు. సాతు హ్యాపీ బర్త్డే చెప్తున్నాడు చూడు కిషోర్ బాబా మావయ్య. వినపడుతుందా నీకు? గట్టిగా చెప్పు. సరే మళ్ళీ చేస్తానండి, 5 నిమిషాల్లో చేస్తా. ఇంకా రాత్రి మా చెల్లెళ్ళ ఇంటి దగ్గర ఉండి ఇంకా మార్నింగ్ అయితే మా అమ్మాళ్ళ ఇంటికి వచ్చాము. ఒకటే ఊరైనా సరే చాలా దూరము ఇద్దరిది. అంటే వీళ్ళది ఊరి చివర, వాళ్ళు స్టార్టింగ్ అలాగున్నారు. అందుకని నడిచి వెళ్ళడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది, అందుకని ఆటోలో అయితే వెళ్ళిపోయాం. ఇంకా నెక్స్ట్ డే నేను వచ్చేసాను ఇంటికి, పిల్లలకి స్కూల్ కదా మండే నుంచి. ఇంకా సండే నైట్ అయితే వచ్చేసాము. ఇంకా నేను మా అమ్మ వాళ్ళ ఇంటికాని ఏం తెచ్చుకున్నాను ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. పుట్టింటి హాల్ అనుకోవచ్చు, అంత ఎక్కువేం కాదులేండి, జస్ట్ కొన్ని తెచ్చుకున్నాను, అవే మీకు షేర్ చేస్తాను. తంపడకాయలు తెచ్చుకున్నాము, అదే వేరుశనగ పచ్చి ఉంటాయి కదా
తప్పటికాయలు అంటాము, మీరేమంటారో నాకు తెలీదు. వీటిని అయితే ఎండబెట్టాలి, చెమ్మ ఉంది. ఆ రోజు ఎండబెడదామంటే మన్నా నుంచి వర్షాలు, ఇంకా కడిగేసి నేను ఆరబెట్టేస్తాను. అలాగే బెల్లం మిఠాయి, ఇంక ఇవి గులాబీ పువ్వులు అంటాం మేమైతే. మీరేమంటారో కామెంట్ చేయండి, నాకు తెలీదు. మేమైతే గులాబీ పూలనే అంటాం. అవి తీసుకొచ్చాం. లాస్ట్ టైము వేరే తెచ్చాను, అవి నాకు నచ్చలేదు, అందుకని చెప్పి ఈసారి ఇవి తెచ్చుకున్నాం. ఇవైతే చాలా బాగున్నాయి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మరీ స్వీట్గా కాదు, అలాగని చప్పగా కాదు, చాలా బాగున్నాయి. ఇంకా జంతికలు, ఈ 3 అయితే తెచ్చుకున్నాము. ఫస్ట్ కొన్ని తెచ్చుకున్నాం, నచ్చితే ఇంకా ఎక్కువ తెచ్చుకోవచ్చు అని. ఎందుకంటే లాస్ట్ టైం వేరే చోట తెచ్చుకుంటే అవి మాకు నచ్చలేదు, అందుకని ఈసారి వేరే చోట ట్రై చేసాము. ఇంక ఈ వీడియో కూడా ఇక్కడితో ఎండ్ చేసేస్తాను. వీడియో ఇప్పటికే లెంత్ ఎక్కువ అయిపోయింది. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. అలాగే కొత్తగా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మరో వీడియోతో కలుసుకుందాం. బాయ్ బాయ్.